గురువైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండర్ జీకే గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనము 2 టాబ్లెట్స్‌లోని ఇంకొక అంశంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఈ 2 టాబ్లెట్స్ అంటే ఏంటి అనేది మనము ఇంతకుముందు కూడా తెలుసుకొనున్నాం మాస్టర్స్. ధ్యానము, ఆత్మ జ్ఞానము అన్న అనేది ఏంటి మనకి ఒక టార్చ్ లైట్. ఓకే. అంటే దానికి ముందు మనము అంధకారంలో, చీకటిలో జీవిస్తూ ఉంటాం. అంధకారము, చీకటి అని ఎందుకు అనుకుంటున్నామంటే, నిజమైన జీవితము, నిజమైన ఒక సరి అయిన జీవితము అంటే ఆధ్యాత్మికత ఉండటమే. ఆధ్యాత్మికతతో కలిపి జీవించటమే నిజమైన జీవితం. సరి అయిన జీవితం. ఆధ్యాత్మికతతో మనము లేకుండా ఓన్లీ ప్రాపంచికంలో మాత్రమే జీవిస్తూ వెళ్ళిన దాన్ని మనము అది సరికాని జీవితం అనేది మన యొక్క ఈ ఆత్మ జ్ఞానంలోకి వచ్చాక గాని మనకి తెలీదు. అదే ఆత్మ జ్ఞానంలోకి రాకముందు నేను చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాను. మనం చాలా నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా జీవిస్తూ ఉన్నాం. నో ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ ఏం లేదు. అంతా బాగుంది, సవ్యంగుంది అయినా గూడా ఎందుకో బాధలొస్తున్నాయి అనుకుంటాం. ఓకే. ఆత్మ జ్ఞానంలోకి ఎంటరయ్యాక అప్పుడు మనకర్థమవుతుంది. ఓకే. నేనిప్పటిదాకా చీకటిలో జీవిస్తూ వచ్చాను. అజ్ఞానము అనే ఒక అంధకారంలో జీవిస్తూ వచ్చాను అని. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. ఓకే. అలా అంటే అప్పుడు మనం ఏం తీసుకుంటాం ఆత్మజ్ఞానాన్ని మనము చేపట్టినప్పుడు, తెలుసుకున్నప్పుడు మనము ఏం వేస్తున్నట్టు అంటే ఆ అంధకారంలో ఒక టార్చ్ లైట్‌ని వేస్తున్నట్టు మనం. ఓకే. అట్లా ఒక టార్చ్ లైట్ వెలుగు. ఆ టార్చ్ లైట్ వెలుగులో మనమిప్పుడు జీవిస్తున్నట్లు లెక్క. ఒక టార్చ్‌ని వేసుకుంటూ జీవిస్తూ ఉన్నాం. అంటే ఇతర వైద్య విధానాలలో అయితే ఒక టాబ్లెట్ ఇస్తారు. శరీరానికి ఏదన్నా ప్రాబ్లమొస్తే అది మింగేసేయండి. దానివల్ల ఆ శరీరం వరకే ఏదో కొంత రిలీఫ్ ఇస్తది. తర్వాత మళ్ళీ కొన్ని సార్లయితే అది రిలీఫ్ ఇవ్వకపోతే మళ్ళీ వెళ్తూ ఉంటాము. మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇంకా కొన్ని టాబ్లెట్స్ రాస్తారు. అట్లా రాయంగా అప్పుడు లాస్ట్‌లో మళ్ళీ ఇది కొంచెం సైకోసోమాటిక్ ప్రాబ్లమ్ లాగుంది అంటారు. సైకోసోమాటిక్ ప్రాబ్లమ్ లాగుంది. అందుకే ఈ టాబ్లెట్స్‌కి రెస్పాండ్ అవ్వట్లేదు బాడీ. అంటే మానసికంగా సైకోసోమాటిక్ అన్నప్పుడు ఆ మానసిక సమస్యలాగుంది అంటారు. అప్పుడు మానసిక సమస్యలాగుంది. సో, ఈమె మనసు చాలా నిర్మలంగా ఒక ప్రశాంతమైన ప్లేస్‌లోకెళ్ళి ఆమెకి ఏమిష్టమో అది చెయ్యండి. ఆయనకేమిష్టమో అది చెయ్యండి అని చెప్పి వాళ్ళు సలహాలిస్తారు. అంటే ఫైనల్‌గా వాళ్ళేమిస్తారు మనకి? ఆమెకి కావాల్సింది, ఇష్టమైంది ఏంటి? తెలుసుకోండి అంటారు. మరి ఆ సోల్‌కి అప్పటిదాకా ప్రాపంచికంలోనే ఉండే ఆ వ్యక్తికి ఏమిష్టమనేది అది గూడా తెలీదు. తెలియని ఒక అజ్ఞానంలో ఉంటుంది ఆ సోల్. ఎప్పుడైతే ఆత్మ జ్ఞానంలోకొచ్చినప్పుడు మనకు అబ్బా! ఇది చాలా బావుందే, ఇది చాలా బావుంది. ఇది నాకు కావాల్సిందనిపిస్తదో, అంటే అప్పుడు ఆ రుగ్మతలన్నీ గూడా తన శరీరం మీదకొచ్చిన రుగ్మతలన్నీ గూడా ఆ మానసికంగా ఆ సోలు సాటిస్ఫై అయ్యింది గాబట్టి, ఇది నాకు కావాల్సిందని ఆత్మజ్ఞానంలోకొచ్చాక, అప్పుడు ఆ శరీరం మీదొచ్చిన ప్రాబ్లమ్స్ తగ్గటం బిగినవుతాయి. ఈ ధ్యానంలోకొచ్చినప్పుడు తగ్గిపోతున్నాయి అనంటే ఎందుకు తగ్గుతున్నాయి అంటే, అందుకనమాట. అంటే ఆత్మ జ్ఞానాన్ని అందుకుంటున్నప్పుడు ధ్యానంలోకొచ్చి ఆత్మ జ్ఞానాన్ని ఎప్పుడైతే అందుకుంటున్నామో అప్పుడు తగ్గుతున్నాయి అంటే, ఎందుకు తగ్గుతున్నాయి అంటే, ఆ సోల్ దాని కోసంగా వెయిట్ చేస్తూ ఉంది. మరి ఆ సోలు ఇతర వైద్య విధానాలలో మరి అది సోల్ నాలెడ్జి. సోల్‌కి జ్ఞానం కోసం ఎదురు జూస్తుంది ఆ సోల్. మరి ఆ సోల్‌కి మనం నాలెడ్జ్ ఇవ్వకుండా, ఇతర వైద్య విధానాలలో మనము వెళ్తూ ఉంటాం. అప్పుడు సంపూర్ణ ఆరోగ్యం అనేది మనకి రాదు. ఓకే. అంటే సంపూర్ణ ఆరోగ్యం అందించాలి అంటే, అందుకోవాలి అంటే, మనకు కావాల్సిందేంటి మెయిన్‌గా? ఫస్ట్ ధ్యానం.
ఆ ధ్యానాన్ని అందించే ఈ ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానంలో ఆ శిక్షణ పొందే వ్యక్తి ఇప్పుడు శిక్షణ అనేది పొందాలి గదా! శిక్షణ పొందే వ్యక్తి మరొకరికి ఇంక కొంతమందికి శిక్షణ ఇస్తూ ఉంటాడు. ఓకే. అంటే తొలి దశల్లో ఆ శిక్షణ పొందే వ్యక్తి ఎలాంటి వాడు అంటే, ఎలాంటి వ్యక్తి అంటే, ఏది ఈ ధ్యానంలోకి వచ్చి ధ్యాన ఆరోగ్య విధానాన్ని వింటూ ఒక శ్రవణుడిగా వింటూ ఉన్నప్పుడు, ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆ బుక్స్ చదువుతూ సజ్జన సాంగత్యాలు శ్రవణం చేస్తూ ఉన్నప్పుడు, ఆ వ్యక్తి ఎలాంటి వాడు అంటే, ఒక బిడ్డ ప్రాకటం ఎప్పుడైతే నేర్చుకుంటది గదా! ఫస్ట్ పుడుతుంది బిడ్డ. బిడ్డ పుట్టాక ఎప్పుడైతే చిన్న చిన్నగా కొంత ఏజొచ్చేటప్పటికే పాకటం అనేది ఆ ప్రాకటం నేర్చుకుంటది బిడ్డ. అలాగా ఆ ప్రాకటం నేర్చుకోవటము, ఫస్ట్ ప్రాకటం నేర్చుకొనే గదా తర్వాత కూర్చుంటది. ఒకేసారి కూర్చోలేదు, ఒకేసారి నడవలేదు. ఫస్ట్ ప్రాకటం నేర్చుకొని, తర్వాత కూర్చోవటం అనేది ప్రయత్నం చేసి, ఆ కూర్చోవటం అనే ప్రయత్నంలో ఎదురయ్యే ఒక్కొక్కసారి పడిపోద్ది, బోళ్ళ పడిపోద్ది, ముక్కు పగులుతుంది, వెనక్కి పడిపోద్ది, తల పగులుతుంది, సైడ్‌కి పడిపోద్ది, మళ్ళీ లేసి తప్పటడుగులు వేయటానికి ట్రై జేస్తుంది. అలా అంటే మనమందరం ఇప్పుడేం చేస్తున్నాము అంటే, అదే చేస్తున్నాం మాస్టర్స్. మనం దీంట్లోకి వచ్చి ధ్యానం చేస్తూనే, జ్ఞానాన్ని వింటూనే, అప్పుడే మనము గురువులమైపోలేదు. మనం గురువుల్లాగా అందరూ గురువులే అని చెప్పారు మనకి పత్రి సార్. కానీ మనలో ఉండే గురువుని తెలుసుకోమన్నారు. ఆ తెలుసుకునే పక్షంలో మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ ప్రాకుతున్నాము. తర్వాత కూర్చోవటం నేర్చుకుంటున్నాము. ఆ కూర్చునే దశలో గూడా కొన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి. తర్వాత తప్పటడుగులు వేయటం నేర్చుకుంటూ వస్తూ ఉంటాం. ఆ తప్పటడుగులేయటం అప్పుడు గూడా కొన్ని దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అప్పుడు అనిపిస్తది ప్రతి వ్యక్తికి గూడా, అరే! నేను ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానంలోకొచ్చాను. వాళ్ళందరూ చెప్పినట్లుగానే నేను ధ్యానం జేస్తూ ఉన్నాను. నేనన్నీ చదువుతున్నాను. ఈ జ్ఞానాన్ని నేను ఇంట్రెస్ట్‌గా వింటూ ఉన్నాను. సజ్జన సాంగత్యం గూడా చేస్తున్నాను. బుక్స్ చదువుతున్నాను. అయినా నాకెందుకు ప్రాబ్లమ్స్ తీరలేదు అనే డౌట్ మనకుంటుందా లేదా? డెఫినెట్‌గా ఉంటుంది గదా మనకి. ఎందుకని అంటే, నువ్వు ప్రాకుతున్నావు. అంటే బిగిన్ జేస్తున్నావు నువ్వు. ఒక బిడ్డగా పుట్టిన తర్వాత ఇప్పుడే గదా ఆధ్యాత్మికంలోకొచ్చావు. మొదటి నుంచే ఆధ్యాత్మికంలో మనం పుట్టిన కాడి నుంచి ఉన్నామా? కాదు గదా! ఇప్పుడు ఇది మనకి పునర్జన్మ. ఆధ్యాత్మికంలోకి ఎప్పుడైతే వస్తామో, ఆధ్యాత్మికంలోకొచ్చాక ఇది మనకి పునర్జన్మ. ఈ పునర్జన్మలో నువ్వు ఫస్ట్ ప్రాకటం నేర్చుకుంటావు. తర్వాత కూర్చోవటం నేర్చుకుంటావు. తర్వాత తప్పటడుగులేస్తూ ఉంటావు. ఆ సరి అయిన జీవన విధానంలో నువ్వు జీవించటానికి ఇవన్నీ గూడా మార్గాలు. ఓకే. ఈ మార్గాల్లో మనం నిత్య జీవితంలో వచ్చే మనకి పరిస్థితులెన్నో ఎదుర్కొంటూ ఉంటాం మనం. ఆ మార్గంలో మనం నేర్చుకోవటానికంటే భూమి మీదకి సోల్ అనేది ఎందుకొచ్చింది అని మనం ఆత్మజ్ఞానంలో తెలుసుకున్నాము అంటే, సోల్ అనేది భూమి మీదకి నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి, దాంట్లో మనము ఆనందంగా జీవించటానికి భూమి మీద వచ్చాము. మన స్వరూపమే ఆనంద స్వరూపము. ప్రతి సోలు గూడా దైవ సమానులు. ప్రతి ఒక్కరు గూడా ఆ దైవం నుంచి విడివడిన ఆహ్, ఆత్మ ఆ పూర్ణాత్మ నుంచి విడివడిన ఆత్మ దైవం నుంచి ఒక పీస్‌గా, ఒక చుక్కగా వస్తుందిక్కడికి. ఒక చుక్క, ఒక అణువుతో సమానం ప్రతి ఆత్మ గూడా. మనమే ఈ భూమండలం మొత్తం మీద అనేక జీవరాశులున్నాయి. అనేక జీవరాశులున్నాయి. వాటిల్లో మనం గూడా ఒక చుక్క మాత్రమే. అట్లా కాకుండా మనమే ఏదో చాలా గ్రేటు, నేను చాలా ఇది అనని మనం జీవిస్తూ వస్తూ ఉంటాం. మనకు ఆత్మ జ్ఞానంలోకొచ్చాక గాని మనకర్థమవుతుంది. ఓహ్! నేనేమీ లేదు. ఒక అణువు మాత్రమే నేను అనేది మనం తెలుసుకుంటాం. అప్పుడు మనము ప్రాకటం బిగిన్ జేసి కూర్చోవటం, నిల్చోవటం, నడవటం అయన్నీ గూడా చేస్తూ ఉంటాం. అవి చేసే పక్షంలో అంటే ఒక భగవంతుడుగా మారేటప్పుడు మానవ జాతి మనము వచ్చింది ఎక్కడి నుంచి? ఒక ఆహ్ వృక్ష సామ్రాజ్యము మన ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము ఈ 3 సామ్రాజ్యాలు దాటుకొని అనేక వేల జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మకి వచ్చింది ఒక ఈ సోల్స్ అన్నీ గూడా మానవ జన్మకొచ్చిన సోల్స్. నెక్స్ట్ తను వెళ్ళాల్సిందెక్కడికి?
నెక్స్ట్ తను చేరుకోవాల్సింది దైవ సామ్రాజ్యానికి. అల్టిమేట్ ఏంటి అంటే దైవ సామ్రాజ్యం అల్టిమేట్. మరి నువ్వు ఒక వ్యక్తి దైవంగా మారాలి అంటే అంత తక్కువ ఇదా? అంత చిన్న పనా అది? కాదు మాస్టర్స్. ఆ వ్యక్తి మహాయుద్ధం జేయాలి. చిన్న యుద్ధం గాదు. దాంట్లో అంటే ఒక భగవంతుడు స్థితికి తను ఆ ఒక క్షణంలో చేరుకోలేడు గదా! భగవంతుడి స్థితికి. అందులో మనకి పత్రిజీ గారు చెప్పిందేంటి? సంసారంలోనే నిర్వాణం. సంసారంలో నిర్వాణం అన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఎన్నో పరిస్థితులు ఒకసారి పడిపోతుంటాం, ఇంకోసారి లేస్తూ ఉంటాం. అరే! నువ్వు ఆధ్యాత్మికంలో ఉన్నావు గదా! నువ్వు పడిపోకూడదు అంటే కుదరదది. ఇది జీవితం. మనం గూడా మనుషులమే. ఆధ్యాత్మికంలో మనం ఉన్నా గూడా మనము మనుషులమే. అనొచ్చు. వాళ్ళు ఆధ్యాత్మికంలో లేని వాళ్ళు అనొచ్చు. కానీ అది వాళ్ళ అజ్ఞానాన్ని తెలియజేస్తుంది మనకి. అప్పుడు వాళ్ళ అజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలే తప్ప, ఇంకా ఓకే. అంటే మనకి వాళ్ళు గుర్తు చేస్తున్నారు. "అరే! నువ్వు ఆధ్యాత్మికంలో ఉన్నావు. అయినా పడిపోయావే" అని. అంతేగాని దాన్ని అలా తీసుకొని మనం యెస్ నేను పడిపోయాను. నేను పడిపోకూడదు. నేను చాలా జాగ్రత్తగా నిలబడాలి. నిలదొక్కుకోవాలి. నా చేతిలో ఆత్మజ్ఞానం అనే ఒక వెపన్ ఉంది. నేను ఫైనల్‌గా నా యొక్క టార్గెటు ఈ సంసారము, ఇది కాదు. నేను దైవ సామ్రాజ్యాన్ని చేరుకోవటానికి, ఆనందంగా జీవించటానికే వచ్చాను అనే ఒక అవగాహన మనకి ఈ నిత్య జీవితంలో మనకేర్పడే పరిస్థితులన్నీ మనకి కల్పిస్తూ వస్తాయి. మనం తీసుకునే ఈ యొక్క ఆధ్యాత్మిక మన ఎదుగుదలకి, మన ఆత్మ ఎదుగుదలకి మనం తీసుకునే ఈ యొక్క నాలెడ్జ్ అంతా గూడా మనకప్పుడు ఉపయోగపడుతుంది. ఓకే. అంటే ఒక భగవంతుడు ఒక క్షణంలో అయిపోలేడు. ఎన్నో వేల జన్మలు తీసుకోవాల్సిందే. ఆ పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో ఎలా జీవిస్తే, ఎలా వ్యవహరిస్తే మనం అనేది అర్థం చేసుకోగలిగే స్థితికి ఆ యొక్క మానవుడు ఒకేసారి ఒకే జన్మలో రాలేడు మాస్టర్స్. ఎన్నో జన్మలెత్తాలి. ఈ జన్మలో ఒక గుణం గురించి నేర్చుకుంటాడు. ఒక తమో గుణాన్ని ఎలా దాటాలో నేర్చుకుంటాడు. ఇంకొక జన్మలో రజోగుణాన్ని ఎలా దాటాలో నేర్చుకుంటాడు. ఇంకొక జన్మకొచ్చేటప్పటికే సత్వగుణాన్ని ఎలా దాటాలి, శుద్ధ సాత్వికంలోకి ఎలా వెళ్ళాలో నేర్చుకుంటాడు. అంటే అనేకానేక జన్మలు ఎత్తుతూనే ఉండాలి ఆ మానవుడు. ఒకే జన్మలో అరే! నేను ఈ ఆధ్యాత్మికంలోకొచ్చాను గదా! నేనింక భగవంతుడిని అయిపోయానని అనుకోవటానికి లేదు మాస్టర్స్. మనము ప్రతి ఒక్కరము ఆ భగవంతుడి స్టేట్‌కి మనం వెళ్ళటానికే మన యొక్క ఆ ప్రాకటం నుంచి కూర్చోవటం, పైకి లేసి తప్పటడుగులు వేయటం, నడవటంకి మనం బయలుదేరుతామిప్పుడు. జస్ట్ బయలుదేరుతున్నాం మనమంతే. కొంతమందిం పాకుతున్నాం, కొంతమంది కూర్చొనున్నాం, కొంతమంది తప్పటడుగులు వేస్తున్నాం, కొంతమంది నడుస్తున్నారు. నడిచే వాళ్ళు తప్పటడుగులు వేసే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. తప్పటడుగులు వేసేవాడు కూర్చోవటం నేర్చుకున్న వాడికి ఎక్స్‌ప్లెయిన్ జేస్తాడు. కూర్చోవటం నేర్చుకున్నవాడు ప్రాకేవాడికి ఎక్స్‌ప్లెయిన్ జేస్తాడు. చేయగలుగుతాడు. అలా అన్నమాట. ఇదంతా గూడా ఎలా జరుగుతుంది అంటే, ఈ సైకిల్ అంతా గూడా అలా జరుగుతూ పోతూ ఉంది. ఇదంతా గూడా టార్గెట్ ఏంటి? మనందరి యొక్క టార్గెట్ మన ఆత్మ ఉన్నతి. ఆ ఆత్మ ఉన్నతి అంటే, ఆ ఆత్మ దైవముని చేరుకోవాలి. ఓకే. అంటే దైవ సామ్రాజ్యాన్ని చేరుకోగలగాలి. ఇప్పుడు మన పత్రిజీ మనకి ఒక దైవమే గదా! ఆయన దైవ సామ్రాజ్యాన్ని చేరుకున్నాడు. ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్తగా తను భూమి మీదకొచ్చిన దానికి ఒక సార్థకత అనేది చేసుకొని వెళ్ళాడు. ఆయన ఒక జన్మలోనే చేసి ఉంటాడా అది? కాదు. ఆయన వేల జన్మలు ఎత్తి ఎన్నో నేర్చుకొని లాస్ట్‌గా ఫైనల్‌గా ఈ జన్మలో ఆయన టార్గెట్ పూర్తి చేసుకున్నారు. ఓకే. అట్లాగా మనం గూడా తొందరపడటం అనేది గూడా కరెక్ట్ కాదు. మనము నిదానంగా ఆలోచిస్తూ, మనం ఇది నేర్చుకుంటూ, క్షుణ్ణంగా దాన్ని అర్థం చేసుకుంటూ, ఒక వారియర్ లాగా మనము బిగిన్ చేయాలి మన యొక్క జర్నీని. ఇప్పుడు ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటి? మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. మనం ఈ శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. ఈ ఆరోగ్య శాస్త్ర విధానాన్ని మనం అవలంబిస్తూ, మన శరీరాన్ని, మన మనసుని, మన బుద్ధిని, ఈ మూడిటిని గూడా ఒక తాటి మీద నడిపించుకుంటూ, మన మనసుని మన గ్రిప్‌లోకి తీసుకొని, బుద్ధి కుశలతతో
జీవించగలగాలి. ఆత్మస్థితిలో జీవించటమే మన యొక్క టార్గెట్. ఆత్మస్థితిలో నువ్వు జీవిస్తూ పోతే నెక్స్ట్ ఫైనల్‌గా దైవ సామ్రాజ్యానికి చేరుకోగలుగుతావు. సో, ఆ కార్యక్రమంలో భాగంగా నువ్వు ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానంలో ఉన్నావు గాని, ధ్యానంలో ఉన్నావు, జ్ఞానాన్ని వింటున్నావు. కానీ దాన్ని ఎలా దాటాలి? పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా దాటాలి? వాటిల్ని ఎలా మనము అధిగమించగలగాలి? వాటిల్ని ఆ పరిస్థితుల్ని, ఆ సిట్యుయేషన్స్‌ని మనం ఎలా హ్యాండిల్ చేయగలగాలి అనేది మనకి నేర్పిస్తుంది ఈ యొక్క వారియర్, నాన్ వారియర్. ఇంతకు ముందు మనము చెప్పుకున్నదంతా గూడా నాన్ వారియర్‌గా ఉన్నప్పుడు మనకి అర్థం కాదు. వారియర్ అనే వ్యక్తి ఎలా ఉంటాడు? వారియర్ అనే వ్యక్తి మనకి ఎలా ఉంటాడంటే, ఒక వారియరు నిరంతరం తను తన సాధనలోనే ఉంటాడు. ఓకే. నిరంతర సాధనలో ఉంటాడు. మరి నిరంతర సాధనలో ఉంటూ తను నిరంతర సాధనలో ఉండే వ్యక్తిని సాధన అంటే ఏంటి మనకక్కడ? సాధన అన్నప్పుడు ఆ సాధన ఏంటి అంటే సాధనొచ్చి మనకి వారియర్, నాన్ వారియర్‌లో సాధన అన్నప్పుడు ఫస్ట్ మనకి ధ్యానం జేస్తున్నాం. జ్ఞానాన్ని అందుకుంటున్నాం. మరి ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని అందుకుంటూ మనము సాధనలో ఎలా ఉన్నాం? ఒక సాధకుడుగా ఉన్నామా లేదా? అని మనల్ని మనం చెక్ చేసుకోటానికి పనికొస్తుంది మనకి ఈ యొక్క వారియర్, నాన్ వారియర్. నువ్వెక్కడున్నావు? వారియర్ అనేవాడెవరు? ఒక ముముక్షువు, సాధకుడు వారియర్. అంటే అక్కడ వారియర్ అంటే ఒక సాధకుడు అనేది మనకి అర్థమొస్తుంది. ఓకే. మరి సాధకుడనేవాడు సరైన విధంగా తన సాధనని చేసుకోగలుగుతున్నాడా లేదా? దేనికి సాధన? దేనికి సాధన? ఈ యొక్క జీవితంలో యుద్ధం చేయటానికి. ఈ జీవితం మీద తన మీద తాను యుద్ధం చేయటానికి ఒక వారియర్‌గా తాను తయారవ్వాలి. ఒక ఈ జీవితంలో తన మీద తాను అంటే ఒక సైనికుడు ఏ విధంగా అయితే సైనికుడు యుద్ధానికి వెళ్ళే ముందు ఎలా ఉంటాడు? ఏం చేస్తాడు? తన యొక్క మానసిక స్థితిని ఎలా తయారు చేసుకుంటాడు? తన కుటుంబం నుంచి డిటాచ్‌మెంట్ అలవాటు జేసుకుంటాడు. కుటుంబాన్ని వదిలి ఉండగలగటం, ఆస్ ఆత్మస్థైర్యం నింపుకుంటాడు ముందు. భయం నుంచి బయటపడతాడు. ఎవరు? ఒక సైన్యంలో ఉండే వ్యక్తి, ఒక సైనికుడు వారియర్‌గా మారి మారిన ఆ సైనికుడు యుద్ధానికి వెళ్ళే ముందు తను తనను తాను భయం నుంచి బయటపడిపోయి, తన కుటుంబం నుంచి అటాచ్‌మెంట్ లేకుండా దేనితోనూ అటాచ్‌మెంట్ ఉండదు అతనికి. అలా ఒక వారియర్ లాగా తనను తాను దిట్టపరుచుకొని తను యుద్ధానికి బయలుదేరతాడు. అలాగే మనము అంటే అప్పుడే గదా! ఇప్పుడు ఆ వైరాగ్యము, ఆ డిటాచ్‌మెంట్‌లో ఉంటేనే గదా! ఆ వైరాగ్యంతో ఉంటేనే గదా! ఆ యొక్క వారియరు అక్కడ యుద్ధం చేయగలడు. తనకు అటాచ్‌మెంట్ ఎక్కడుండాలి? ఓన్లీ దేశం మీద. ఆ దేశభక్తి. ఆ దేశభక్తి మీద తను అటాచ్‌మెంట్‌తో ఉండాలి. అలాగే మనము మన మీద అటాచ్‌మెంట్‌తో మనముండాలి. ఇక్కడ ఈ యొక్క ఆధ్యాత్మికంలోకొచ్చినప్పుడు వారియర్‌గా మనం మారాలి. మనం వారియర్‌గా మారనప్పుడు ఏమవుతుందంటే, మనం ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం జేస్తున్నాము, జ్ఞానం వింటున్నాము, అన్నీ చేస్తున్నాము. బట్ నాకు తగ్గలేదు. నాకు ఈ ప్రాబ్లమ్ నుంచి నేను బయటపడలేదు అనుకుంటాం మనం. అదే నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి అని చెప్తున్నాడు మనకిక్కడ వారియర్. వారియర్ ఎలా ఉంటాడు? అప్పటికప్పుడు సైనికుడు ఇంట్లో కూర్చొని నిద్రపోతా ఉండి, ఆ! యుద్ధం వచ్చింది రండి అంటే అప్పుడు పరిగెత్తిపోయి యుద్ధం జేస్తాడా? కాదు. తనేం జేస్తాడు వారియర్ అనే వ్యక్తి? నిరంతరం సాధన చేస్తూనే ఉంటాడు. నిరంతర సాధనలో ఉంటాడు. నిరంతరం ప్రతిరోజు వాళ్ళు మార్నింగ్ లేసి ఎన్ని గంటలకి లెయ్యాలి, ఎక్కువజామున లేయటము, ఆ ఎక్సర్‌సైజులన్నీ చేయటము, వాళ్ళ యొక్క కాలకృత్యాలు తర్వాత నుంచి వాళ్ళు ఎంతో హెక్టిక్ ఎక్సర్‌సైజ్ ఉంటుంది వాళ్ళకి. ఆ ఎక్సర్‌సైజు వాళ్ళు ఆ టైమ్ టు టైము
ఎప్పుడు ఎక్కడ ఎలాంటి శిక్షణ పొందాలో ఆ శిక్షణను పొందుతూనే ఉంటాడు. ఆ శిక్షణ పొందిన శిక్షణని ఎప్పుడు ప్రాక్టీస్‌లో పెట్టుకునే ఉంటాడు వారియర్. అరే! నేను నేర్చేసుకున్నాను అయిపోయిందని జెప్పి గమ్ముగా వచ్చి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకో ఉండడు. అక్కడ ఆ ఇన్‌స్టిట్యూట్‌లో ఉండి, అక్కడ సైనిక ఇదిలో ఉండి, వాళ్ళ శిబిరాలలో ఉండి, ఎప్పుడు నిరంతరం తనను తాను అవేర్‌నెస్‌లో పెట్టుకొని, ఏ క్షణం యుద్ధం వస్తదో, ఏ క్షణం ఏ శత్రువొచ్చి అటాక్ చేస్తాడో, ఏ క్షణం శత్రువొచ్చి అటాక్ చేసినా నేను రెడీగా ఉండాలి అని ఒక సాధకుడు, నిజమైన సాధకుడు అంటే ఒక వారియర్. నిజమైన సాధకుడంటే వారియర్. సో, ఆ వారియర్‌గా మనం ఉండాలి అని తెలియజేస్తున్నారు. మనకి వారియర్, నాన్ వారియర్‌లు. అంటే మనము నిరంతర ధ్యాన సాధన, నిరంతర జ్ఞాన సముపార్జన, నిరంతర సజ్జన సాంగత్యంతో ఆ జ్ఞానాన్ని తీసుకుంటాము. కానీ, ఆ తీసుకున్న జ్ఞానాన్ని గ్రహించగలగాలి. ఊరికే విన్నామా, ఆ! ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా ఉంటుందంటే వారియర్, నాన్ వారియర్‌కి డిఫరెన్సు మనము ఎన్నో పెళ్ళిళ్ళకి పోతాం. మ్యారేజెస్‌కెళ్తాం. ఊరికే జస్ట్ ఎగ్జాంపుల్‌గా. మ్యారేజెస్‌కెళ్ళినప్పుడు ఒక మ్యారేజ్‌కెళ్తాము. కొన్ని మ్యారేజెస్‌లో ఏం జేస్తాము, వెళ్ళామా, అక్కడ అక్షింతలేసామా, గబగబా స్టేజ్ ఎక్కామా, అక్షింతలేసామా, వచ్చేసామా కరెక్ట్‌గా టైంకెళ్ళి. ఇంకా కొన్ని మ్యారేజెస్‌కేం జేస్తాము, ముందు రోజు నుంచే వెళ్తాము. అక్కడే ఉంటాము. మళ్ళీ వాళ్ళతో కలిసి అన్నీ పార్టిసిపేట్ చేస్తాం. డాన్సులేస్తాము, పాటలు పాడతాము. వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తాం. అంటే అక్కడ ఎక్కువ టైంని మనం స్పెండ్ చేస్తాం. అంటే ఇప్పుడక్కడ ఒక ఫంక్షనేమో పెళ్ళే. అదే పెళ్ళికి ఎన్నో పెళ్ళిళ్ళకెళ్తాం. కొన్ని పెళ్ళిళ్ళు అసలు వెళ్ళినట్టు కూడా గుర్తుండవు మనకి. ఏమంటే పోయామా, వచ్చామా అన్నట్లుంటాయి. అదే మనము వెళ్ళి అది పనిగా అక్కడ స్పెండ్ చేసి, డాన్సులేసి, పాటలు పాడుకొని అంతా వాళ్ళందరితో కలిసి ఎంజాయ్ చేసిన పెళ్ళిళ్ళు మర్చిపోతామా? మర్చిపోము. అంటే ఇక్కడ వారియర్‌కి, నాన్ వారియర్‌కి డిఫరెన్స్ అంతుంటుంది. నాన్ వారియర్ అనేవాడు, వాడు ధ్యానం చేస్తాడు. జ్ఞానాన్ని అందుకుంటూ ఉంటాడు. సజ్జన సాంగత్యం చేస్తాడు. బుక్స్ చదువుతాడు. అన్నీ చేస్తూ ఉంటాడు నాన్ వారియర్. నాన్ వారియర్ గూడా వారియరు, నాన్ వారియర్‌లో వారియరు చేసినట్టే ఆ ధ్యానము, సజ్జన సాంగత్యము ఆహ్, ఇంకా మిగతా అన్నీ గూడా చేస్తూనే ఉంటాడు. కానీ, ఈ పెళ్ళిళ్ళల్లో మనం పెట్టుకున్నాం చూడండి డిఫరెన్సు. అలాంటి డిఫరెన్స్ ఉంటుంది. అందుకనే సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్నా, అవన్నీ గూడా తెలిసి ఉన్నా, విషయాలన్నీ గూడా తెలిసి ఉన్నా గూడా అతనక్కడ ఆ అనారోగ్యం నుంచి బయట పడలేడు. అంటే కారణం ఏంటి? ముముక్షువుగా ఉన్నాడు. అంటే వారియర్ అంటే ఎవరు? ఒక సాధకుడు. ఆ సాధన చేసుకునే అతను. ఆ ముముక్షువుకి 4 శత్రువులున్నాయి గదా! ఆ శత్రువుల్లో ఎక్కడో పడిపోయున్నాడు. ముముక్షువుకి 4 శత్రువులేంటి అంటే భయము, అసంపూర్ణ జ్ఞానము, అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక బద్ధకం. అంటే భయంలో పడిపోయున్నాడనుకోండి ఆ సాధకుడు, తను ఎంత ధ్యానం జేసినా, ఎంత జ్ఞానాన్ని అందుకున్నా, దాన్ని గ్రహించలేక, దాన్ని ఆచరణలో పెట్టలేక, ఏది స్టార్ట్ చేయాలన్నా గూడా భయపడుతూనే ఉంటాడు. ఆ భయం అనే దాంట్లో స్టక్ అయ్యున్నాడంటే. ఇంక కొంతమంది భయాన్ని దాటుతారు గానీ, అతీంద్రియ శక్తులు నాకు అది కనిపిస్తున్నాయి, ఇవి కనిపిస్తున్నాయి, నాకది తెలిసిపోతుంది, ఇది తెలిసిపోతుంది అనే ఒక అతీంద్రియ శక్తులు నాకొచ్చేసాయి. ఇదిగో నేను ఇదిగో నా కొడుకు పాసవ్వాలి. ఆ కొడుకు చేసుకోడు. కానీ ఈమేం చేస్తది, ఆ కొడుకు కోసం తన శక్తిని స్పెండ్ చేస్తదక్కడ. అప్పుడేమవుతుంది, ఈమెకి ఆ శిక్ష పడుతుంది. అతని అతను పెంచుకోవాలి. కొడుకు పెంచుకోవాలి. ఆ కొడుకు తనని తాను పెంపొందించుకోవాలి. దానికి ఈమె మార్గం నేర్పించాలే గాని, అతని కోసము ఆ యొక్క థాట్స్ పెట్టి తనకొచ్చిన అతీంద్రియ శక్తుల్ని అతని కోసం వాడకూడదక్కడ.
అంటే అతీంద్రియ శక్తులంటే ఎలాంటివి? ఒక బంగారం లాంటివి. బంగారాన్ని ఒక కూరగాయలు కొనటానికి వాడతామా మనం? చైన్ తీసి ఇచ్చేస్తామా కూరగాయల అంగడి వాళ్ళకి? ఇవ్వం కదా! బంగారాన్ని జాగ్రత్త చేసుకుంటాం. అలాగే మనం ధ్యానం చేసే వచ్చే ఆ ఎనర్జీ అంతా గూడా బంగారంతో సమానం. మరి బంగారం లాంటి ఆ ఎనర్జీని నువ్వు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తున్నావు. నాకు గాంగా ఉంది అతీంద్రియ శక్తి అని. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకోవాలి. నువ్వు విశ్వం కోసం ఉపయోగించాలి. అట్లా కాకుండా నువ్వు ఎట్లా పడితే అట్లా నీ యొక్క అఫెక్షన్స్‌తోనూ ఆ యొక్క బంధాలుంటాయి గదా మనకి. ఈ మానవ జన్మ అంటేనే ఆ బంధాలతో కూడుకున్నది గదా! ఆ బంధాలకి లోనైపోయి, ఆ మోహంలో పడి, ఏదో ఒక దానికి నువ్వు పెట్టకూడని దగ్గర నీ యొక్క అతీంద్రియ శక్తిని వాడుతూ పోయావు అంటే, అక్కడ నువ్వు మళ్ళీ అక్కడ ఇరుక్కుపోతావు. అక్కడ నువ్వు ప్రమాదంలో పడిపోతావు. అప్పుడు నీకు వచ్చిన ఎనర్జీ ఇట్లా వస్తూ ఉంటుంది. చిల్లి కుండకి గానీ నీళ్లు పోస్తూ ఉంటే కుండలో నీళ్లు నిలబడతాయా? అలా నిలబడదు. నేనిన్ని గంటలు ధ్యానం జేస్తున్నాను, జ్ఞానాన్ని అందుకుంటున్నాను, అన్నీ చేస్తున్నాను, నేను బుక్స్ చదువుతున్నాను, నేను ఆచరిస్తున్నాను అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఆ చిల్లి కుండలాగా ఉంటామో, మన ఎనర్జీ నిలబడక, అక్కడ మళ్ళీ ఆ సాధకుడు ఖాళీగానే ఉండిపోతాడు. ఓకే. అంటే 4 శత్రువులు పుస్తకం ఉంది మాస్టర్స్. మీకేమన్నా డౌట్స్ ఉంటే 4 శత్రువులనే బుక్ ఉంది. ఈ యొక్క స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో ఉంటుంది. 4 శత్రువులు బుక్‌ని మీరు చదువుకున్నారంటే, మీకింకా క్లియర్‌గా 'ముముక్షువుకి 4 శత్రువులు' ఆ బుక్ పేరు. సో, అంటే ముముక్షువు యొక్క స్వభావాన్ని, ఆ సాధకుడు అంటే ఎలా ఉండాలి? ఎలాంటి ఏ విధంగా తన సాధనని జాగ్రత్తగా తన అతీంద్రియ శక్తుల విషయంలో కానీ, అంటే అసంపూర్ణ జ్ఞానంలో గూడా కొందరు ఇరుక్కుపోయి ఉంటారు. ఇప్పుడు ముముక్షువుకి 4 శత్రువుల్లో మనము భయము, అతీంద్రియ శక్తులు చెప్పుకున్నాము. వాటితో పాటు అసంపూర్ణ జ్ఞానము ఉంది. అసంపూర్ణ జ్ఞానము అన్నప్పుడు తెలి సగం తెలుసు. జ్ఞానం వింటున్నారు గదా! వింటున్నారు, చదువుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ సగం తెలిసిన జ్ఞానాన్ని మళ్ళీ తెలిసి తెలియకుండా ఆ అసంపూర్ణ జ్ఞానంతో నాకంతా తెలుసు అనే ఒక ఇదితో ఏదన్నా తప్పులు చేశారనుకోండి, అప్పుడక్కడ ఆ కర్మ అంటుకుంటుంది మనకి. ఓకే. ఆ జ్ఞానాన్ని గూడా సంపూర్ణంగా మనము దాన్ని ఆచరించినప్పుడు మనకి అర్థమవుతుంది. ఆచరించకుండా మనం అసంపూర్ణ జ్ఞానంతో మనం ఆ జ్ఞానాన్ని అందించినా గూడా అది అసంపూర్ణంగానే ఉంటుంది. అక్కడ మళ్ళీ మనకి బ్లాక్ ఏర్పడుతుంది. అక్కడ కర్మ అనేది మనకు చుట్టుకుంటుంది. ఓకే. ఇంకా మళ్ళీ ఆధ్యాత్మిక బద్ధకం. ముముక్షుకుండే 4 శత్రువుల్లో భయము, అసంపూర్ణ జ్ఞానం, అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక బద్ధకం. ఆధ్యాత్మిక బద్ధకం ఏముందిలే, ఏం చెప్తాంలే అన్నీ తెలుసు. అతనికి బాగా ధ్యానం చేశాడు. భయాన్ని పోగొట్టుకున్నాడు. సంపూర్ణ జ్ఞానాన్ని పొందాడు. కొద్ది రోజులు పోయాడు, చెప్పాడు. కొద్ది రోజులు ఆ జ్ఞానం మీద వర్క్ చేశాడు. తను ఆచరిస్తూ వచ్చాడు. తనను తాను పెంపొందించుకున్నాడు. మళ్ళీ అతీంద్రియ శక్తులను పొందాడు. వాటిల్ని గూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. కానీ ఆధ్యాత్మిక బద్ధకంలో పడిపోయిన వ్యక్తి ఏం చేస్తాడు? తను కొద్ది రోజులు ఆచరించి, మళ్ళీ బద్ధకంలో పడిపోతాడు. ఏం ఆచరిస్తాంలే ఇయన్నీ చాలా కష్టంగున్నాయి. ఇది అంతా జీవితానికి జరిగేదా? ఈ జీవితం అంతా ఇవి ఆచరిస్తూ కూర్చోవాలంటే అసలింక మనం ఎట్లా జీవించాలి? ఇంక రకరకాలుగా అనుకుంటాడు. ఎందుకనుకుంటాడు అట్లాగా? అసంపూర్ణ జ్ఞానంలో ఉంటాడు. తను తెలిసి తెలియని ఆ జ్ఞానం వల్ల తను ఆ ఆధ్యాత్మిక బద్ధకంలో పడిపోతాడు. లేదు కొన్ని సార్లయితే ఆధ్యాత్మిక అహంకారంలో పడిపోతారు. ఓకే. సో, ఆ మిడిల్ పాత్‌లో ఉండాలి ప్రతి ఒక్కరం గూడా. ఆ మిడిల్ పాత్‌లో ఉంటూ ఒక వారియర్ లాగా నిరంతర సాధనలో ఉండాలి. ఎలా ఎలాంటి నిరంతర సాధన అంటే ఇప్పుడు సైనికులుంటారు బార్డర్‌లో. బార్డర్‌లో సైనికులు ఏ విధంగా అయితే నిరంతరం వాళ్ళ ప్రాక్టీస్‌లోనే ఉంటారు. ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు మనం క్రికెటర్స్‌ని గూడా చూస్తూ ఉంటాం. క్రికెట్ బాల్ వాళ్ళకి వేసి కొట్టేదాకా గూడా వాళ్ళక్కడ దానికి అక్కడ కొట్టడానికి ఆ ప్లేస్‌కి వచ్చినప్పుడు గూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. అంటే అలర్ట్‌గా ఉంటారు. ఏ క్షణం బాలేస్తున్నా కొట్టేసేదానికి. అలాగా ఆ యొక్క బార్డర్‌లో ఉండే వారియరు, ఆ సైనికుడు ఆ సాధకుడు ఎలా ఉండాలి అంటే, ఒక వారియర్ లాగా ఉండాలి. అంటే నిరంతర సాధన. నిరంతరం దాన్ని మర్చిపోకూడదు.
నిరంతరం నువ్వు వారియర్‌గా ఉన్నావా లేదా అనేది గూడా మనము చెక్ చేసుకోవాలి. మనకి నిరోధాలనేవి వస్తూ ఉంటాయి. ఎలాంటి నిరోధాలు? భయము, అసంపూర్ణ జ్ఞానం, అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక బద్ధకం. ఇవన్నీ గూడా ఎందుకొస్తున్నాయి? ఇవన్నీ గూడా ముముక్షువుకి ఆటంకాలివి. అవి సర్వసాధారణం. అంటే పరిస్థితులనేవి మనకి ఏర్పాటు చేసుకుంటాం మనం. ఆ సోల్ ఏం చేస్తది? అన్నీ గూడా ఏర్పాటు చేసుకొనే వస్తది. ఆ సిట్యుయేషన్స్ మనకొచ్చాయి అంటే, ఆ సిట్యుయేషన్ నుంచి నువ్వు కొత్త విషయాన్ని నేర్చుకోవాల్సుంది. ఆ కొత్త విషయాన్ని నువ్వెప్పుడైతే నేర్చుకుంటావో, నిన్ను నువ్వు సరిదిద్దుకుంటావో, అప్పుడు నువ్వు సరిదిద్దుకున్న దాకా నీకు ఆ విషయము నీ దగ్గరకొస్తూనే ఉంటుంది. అప్పుడు నువ్వు దాన్ని సరిదిద్దుకునే క్రమంలో నువ్వొక వారియర్‌గా మారాలి. ఓకే. ఒక వారియర్‌గా మారి, ఒక సైనికుడుగా నిరంతరం తన సాధనలో ఎలాగైతే తను ప్రతి నిత్యం తను అలర్ట్‌గా ఉంటూ ఉంటాడో, తను ఎక్సర్‌సైజ్ చేసుకుంటూ, తను అలర్ట్‌గా ఏ క్షణం ఒక శత్రువొచ్చినా తను ఎదుర్కోగలుగుతాడు. అలాగా మన బాడీని మనం ఒక వారియర్ బాడీగా మనం తయారు చేసుకోవాలి. అంటే అప్పుడేమవుతుంది ఈ శరీరం మీదకి ఏ జబ్బొచ్చినా గూడా నువ్వొక వారియర్‌గా ఉన్నావనుకో, నిరంతర సాధనతో, అప్పుడు ఏ జబ్బొచ్చినా గూడా అది దాన్నేం చేయలేదు. అది పారిపోద్ది. అంటే ఒక శత్రువు బార్డర్‌లోకొస్తే ఎలాగ పారద్రోలేస్తాడో సైనికుడు, అలా మనలో ఆ వారియర్ తత్వం అనేది దాన్ని పారద్రోలుతుంది. అప్పుడు మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అదే నాన్ వారియర్ ఏం జేస్తాడు? నాన్ వారియరు ఎంత అంటే ఇప్పుడు వారియర్ అనేవాడు ఏం జేయాలి? కొత్త విషయాల్ని నేర్చుకుంటూ ఏదన్నా సిట్యుయేషన్స్ ఏర్పడ్డప్పుడు గూడా, ఆ సిట్యుయేషన్స్ నుంచి ఏమి నేర్చుకోవాలో నేర్చుకుంటూ, ముందుకు సాగుతూ వెళ్ళాలి. ఆగిపోగూడదు. అప్పుడు తనను తాను ఆ వ్యక్తి ఖచ్చితంగా తనను తాను పెంపొందించుకోగలుగుతాడు. ఎట్లా పెంపొందించుకోగలుగుతాడు? ఒక వారియర్‌గా ఉన్నాడు గాబట్టి. ఓకే. నెక్స్టు నాన్ వారియర్. నాన్ వారియర్ అంటే, ఆ సాధన ఎంత చేసినా గూడా, పుస్తకాలు ఎన్ని చదివినా గూడా ఎన్ని ధ్యానం క్లాసులు విన్నా కూడా నాన్ వారియర్ అనే వ్యక్తి నిజ జీవితంలో ఆచరణలో పెట్టకుండా ఏం చేస్తాడు? ఏదో మొక్కుబడిగా చేసుకుంటూ పోతూ ఉంటాడు. అంటే చేస్తాడు. కానీ అంతరంగంలో లోపల పక్క ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. లోపల పక్క అంతరంలో కమిట్మెంట్ ఉండదు. ఇప్పుడు వారియర్‌లో ఏముంటుంది? కమిట్మెంట్ ఉంటుంది. ఈ కమిట్మెంటు లేనట్లుగా తనేం జేస్తాడంటే, ఆ తపననేదుండదు. తపన ఉన్నా గూడా దాన్ని కష్టపడే నేచరుండదు ఒక్కొక్కసారి. ఓకే. అట్లా, అట్లా వ్యవహరిస్తూ ఆహ్, ఇంకా వాళ్ళని వాళ్ళు ఏంటోలే ఇదంతా నేర్చుకున్నాను, నేను చేస్తున్నాను. కానీ ఏంటి నాకు ఇలా ఉంది అననే ఒక స్థితిలో ఉంటాడు ఆ యొక్క నాన్ వారియర్. ఓకే. సో, అట్లా నాన్ వారియర్ అనే వ్యక్తి ధ్యానము చేస్తాడు. కానీ, ఆ ధ్యానాన్ని, ఆ యొక్క ఆ స్థితిని తను నిలుపుకోలేడు. ఎప్పుడు నిలుపుకోగలుగుతాడు? వారియర్. వారియర్ అంటే ఏంటి? నువ్వు ఆనందంతో ఉండటానికి వచ్చాను అనేది మర్చిపోగూడదు. ఆ వారియర్ ఎప్పుడు గూడా. సంఘంతో ఉన్నా గాని, ఇప్పుడతను బార్డర్‌లో ఉన్నా గాని, సంఘంలో తిరుగుతున్నా గాని, అతను వారియరు అలర్ట్ గానే ఉంటాడు. ఆ సైనికుడు. అశ్రద్ధగా ఉండడు. అలా మనల్ని మనము ఒక వారియర్‌గా తయారు చేసుకోవాలి. నిరంతర సాధనతో, నిరంతర జ్ఞాన సముపార్జనతో, ఆ జ్ఞానాన్ని గ్రహణ శక్తిని పెంచుకొని, నేనెవరు అనే ఒక ఎరుక 24 గంటలు గూడా ఆ ఎరుకతో ఉండాలి. నేను ఒక ఆత్మ పదార్థాన్ని. నేను అంటే అక్కడ ప్రాక్టీస్ మాస్టర్స్. మెయిన్‌గా అక్కడ ఏంటి అంటే మనకి ప్రాక్టీసు. అంటే ఆధ్యాత్మికంగా ఎన్ని కార్యక్రమాలు చేసినా గాని 24 గంటలు భగవంతునిలాగా ఉండటం, నెక్స్టు నేనెవరు అన్న ఎరుకతో ఉండటము, ఇవన్నీ గూడా ఏంటి ఒక కసితో కూడిన ఆ తపన. ఆ తపనని కలిగి ఉండాలి ప్రతి ఒక్క
వ్యక్తి కూడా. నాన్ వారియరు ఎలా ఉంటాడని విన్నాము. పుస్తకాలు చదువుతాడు, ధ్యానం చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ అంతరంగంలో అతనికి దాని మీద నమ్మకం ఉండదు. అంతరంగంలో ఎక్కడో ఒక మూల నమ్మక వ్యవస్థలో అతనికి ఒక డౌట్ ఉంటది. అంటే లాజిక్ మైండ్ పనిచేస్తూ ఉంటదక్కడ. ఇదంతా నిజమా? ఇది ఇంత సీన్ ఉందా? ఇట్లా ఆ లాజిక్ మైండ్ అనేది పనిచేస్తూ ఉంటది నాన్ వారియర్‌కి. అప్పుడు ఎంత జ్ఞానం తెలిసినా గూడా ఇప్పుడు భగవద్గీత ఎంతో మందికి తెలుసు. భగవద్గీత ఆ శ్లోకాలు, ఆ అర్థాలు అన్నీ గూడా ఎంతో అద్భుతంగా పాడతారు, చెప్తారు. కానీ వాళ్ళ నిజ జీవితంలోకొచ్చేటప్పటికే వాళ్ళు దాన్ని ఆచరణలో పెట్టలేరు. ఏమంటే అదంతా ఎక్కడా వద్దులే, అదంతా జరిగేదా అనే ఒక ఆధ్యాత్మిక బద్ధకము ఉండొచ్చు. అసంపూర్ణ జ్ఞానము ఉండొచ్చు. మళ్ళీ యొక్క నాకంతా తెలుసు, నాకు తెలియనిదేమీ లేదు అనే ఒక అహంకారము ఉండొచ్చు. ఆధ్యాత్మిక అహంకారం అది. వాటిల్లో ఉన్న నాన్ వారియర్‌గా అయిపోతారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఏ జబ్బొచ్చినా టాబ్లెట్‌ల మీద, వాటి మీద ఆధారపడతారే తప్ప, ఈ యొక్క ఆధ్యాత్మికంగా, ఈ ఆత్మ జ్ఞానంతో, ధ్యానంతో మనం తగ్గించుకుందాము అనే ఒక ఆలోచన గూడా వాళ్ళకి కలగదు. ఎందుకు కలగదు అంటే వాళ్ళకి అంతరంగంలో లోపల ఇవన్నీ ఇప్పుడు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినా గూడా, మాకు తెలుసులే అంటారు. ఇవన్నీ గూడా మాకు తెలిసినియే అంటారు. తెలిసినా గాని, ఆ తెలిసిన వాటిల్ని వాళ్ళు ఎంత మాత్రం సాధనలో పెట్టుకోగలుగుతున్నారా లేదా? అంటే ఇప్పుడు నేనెవరు అనే ఒక ఎరుకుండాలి గదా! ఆ ఉండటం అనే అది ఒక కసిగా ఉండాలి. నేనెవరు అనే ఒక తపన. ఆ తపన ఉంటే అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు జయించగలుగుతారు దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక డాన్సు ప్రాక్టీస్ చేస్తున్నాం మాస్టర్స్. ఆ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు టీచర్ చెప్పింది చేయడము వేరు. కానీ తపనతో మనకు మనమే ఒక స్టెప్స్‌ని క్రియేట్ చేసుకొని చేయడం అనేది వేరు. ఓకే. ఒక డాన్స్ చేసేటప్పుడు టీచర్ చెప్పినట్టు చేయటము వేరు. మనకి ఆ తపన ఎక్కువగా ఉండి, మనకు మనమే క్రియేట్ చేసుకొని, దాన్ని ఇంకొక వేరే టైప్‌లో స్టెప్స్ చేయటం అనేది గూడా వేరు గదా! అలాగే ఆధ్యాత్మిక సేవ అనేసరికి మనకి ఆ ఆధ్యాత్మిక సేవైనా సరే, మనకి మనమే తపనతో చేయడం వేరు. ఓకే. ఆ తపనతో చేసినప్పుడు ఎవరో చెప్తే చేయడము వేరు. ఎగ్జాంపుల్‌గా మనం ఏం తీసుకున్నాం? ఒక డాన్స్ టీచర్‌ని తీసుకున్నాం. ఒక స్టూడెంట్‌ని తీసుకున్నాం. ఆ స్టూడెంటు టీచర్ చెప్పింది చెప్పినట్టు చేయటం అది వేరు. తనకి తానే క్రియేట్ చేసుకొని కొన్ని స్టెప్స్ చేయటము అది వేరు. అలాగే ఆధ్యాత్మిక సేవ అయినా గూడా, అక్కడ కూడా మనకి మనమే తపనతో చేయడం వేరు. మళ్ళీ ఎవరో చెప్తే చేయడం గూడా వేరు. ఓకే. అది ఆ డిఫరెన్స్ కోసం మనం ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అంటే మనం నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి అన్న తపనతో మనము అంతరంగంలో ఆ యొక్క సీరియస్‌గా ఉండి ప్రయత్నం చేయటం అనేది వారియర్ మెంటాలిటీ. ఇక్కడ చూడండి 2 మెంటాలిటీస్. వారియర్ మెంటాలిటీ ఎలా ఉంటుంది? నేను నేర్చుకోవాలి. నేను తప్పనిసరిగా ఆహ్, నా అంతరంగంలో ఏముంది? నా అంతరంగంలో నాకు ఏమి ఇష్టము? ఇప్పుడు మనము ఆధ్యాత్మికంలోకి రాకముందు దాకా మనకు తెలీదు. మనకి సంగీతం అంటే ఇష్టమని తెలీదు. డాన్స్ అంటే ఇష్టమని తెలీదు. మనకేమి ఇష్టమో మనం మర్చిపోయి ఉంటాం. ఆఖరికి మనం ఏం చదువుకున్నామో కూడా మర్చిపోయి ఉంటాం మనం. మనకి చదువొచ్చనే విషయం గూడా మర్చిపోయుంటాం. ఏమంటే, ఒక 30, 40 సంవత్సరాల నుంచి సంసారంలో కొట్టుమిట్టాడుతుండే ఒక వ్యక్తి, ఆ భార్య, ఆ బిడ్డలు, ఆ భర్త, ఆ భార్య వీళ్ళ లోకంలోనే పడిపోయి, ఆ భర్త సంతోషంగా ఉంటే ఆ వ్యక్తి సంతోషపడతది. ఆ బిడ్డలు సంతోషంగుంటే అది చూసి సంతోషపడద్ది. వాళ్ళకేమిష్టమో అవి చేసి పెట్టద్ది. ఆయనకేమిష్టమో అయి చేసి పెట్టద్ది. కానీ తనకేమిష్టమో అనేది ఎప్పుడు ఏ రోజు ఆలోచించదు ఆ వ్యక్తి. మరి నిజమైన ఆధ్యాత్మికత అన్నప్పుడు, ఆధ్యాత్మికతలోకొచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. నిజమైన ఆధ్యాత్మికత అంటే ఆ యొక్క ఫిజికల్ లైఫ్‌లో తనను తాను తన యొక్క ఆత్మ ఉన్నతిని
పెంపొందించుకుంటూ ఆ సంసారాన్ని ఈదుకుంటూ రావాలి. అంతే గదా! తనేంటో మర్చిపోద్ది. తనేంటో మర్చిపోతాడు ఆధ్యాత్మికంలోకి రాకముందు. ఇప్పుడు ఈ ఆధ్యాత్మికంలోకొచ్చాక గూడా మనం చేయాల్సిందేంటి అంటే, ఒక వారియర్ లాగా మనం తపనతో ఏదో వాళ్ళు చెప్పారు మనం చేస్తున్నాం. ఎవరో చెప్పారు మనం చేస్తున్నాం అనేటట్టు కాకుండా, ఆధ్యాత్మిక సేవ అనేది ఎలా ఉండాలంటే, మన అంతరంగంలో ఆ యొక్క తపన, ఆ కసి ఉండాలి మాస్టర్స్. ఓకే. ఆ తపనతో, ఆ కసితో నీకు నువ్వే క్రియేట్ చేసుకోగలగాలి. నిన్ను నువ్వు పెంపొందించుకోవాలి అంటే నువ్వు ఏం చేయాలి? సీరియస్‌నెస్ ఉండాలి. ఎలాగా ఒక వారియర్ మెంటాలిటీ. వారియర్ మెంటాలిటీ ఎలా ఉంటుంది? ఒక సైనికుడి మెంటాలిటీ ఏ క్షణము శత్రువొచ్చినా గూడా ఎదుర్కోగలిగే ఒక కసితో, ఆ దృఢ నిశ్చయంతో ఉంటాడు. ఆ యొక్క వారియర్. అలా ఉండాలి. వారియర్ మెంటాలిటీతో. ఆ స్వభావము, ఆ వారియర్ మెంటాలిటీ అనేది ఎలా ఉంటుంది? తన అంతరంగంలో ఒక సీరియస్‌నెస్ ఉంటుంది. తను తీసుకునే ఆ జ్ఞానం మీద గాని, ఆ ధ్యానం మీద గాని, చదివే బుక్ మీద గాని, తనకొచ్చే సిట్యుయేషన్స్‌ని తను తీసుకునే ఆ యొక్క ఆహ్, ఎలా తీసుకుంటున్నాడు ఆ సిట్యుయేషన్స్‌ని. ఓకే. అట్లా తను అనారోగ్యం వచ్చిందనుకోండి అప్పుడు, ఆటోమేటిక్‌గా ఆ అనారోగ్యాన్ని ఎదుర్కోగలుగుతాడు. ధ్యానం ద్వారానే పారద్రోలుకోగలుగుతాడు. ఇప్పుడు ఈరోజు నేనున్నాను. మీకు ఎగ్జాంపుల్‌గా ఏ అనారోగ్యం వచ్చినా నాకు గూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇన్ని రోజుల నుంచి ఉన్నా గూడా మధ్యలో అప్పుడప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. కానీ నేను ఒక వారియర్‌గా ఆ వచ్చిన నిమిషము వెంటనే నాకు తెలిసిన ఆ జ్ఞానంతో దాన్ని వెంటనే దాటేయగలుగుతున్నాను కాబట్టి టాబ్లెట్స్ వాడాల్సిన ఆ ఫిజికల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా కుప్పలు కుప్పలు టాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేకుండా నన్ను నేను తీర్చిదిద్దుకోగలుగుతున్నాను. అలాగా మనము ఒక వారియర్‌గా ఉండాలి. వారియర్ మెంటాలిటీ అనేది తన అంతరంగంలో ఒక సీరియస్‌నెస్ అనేది ఉండాలి. తను చేసే ఆ పని ఎడల. ఓకే. ఈ ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానంలో మనకి వారియర్ మెంటాలిటీ లేని వాళ్ళేంటంటే, రకరకాల ఆధ్యాత్మిక అనుభవాలు, ఇంకా ఆ వ్యక్తుల యొక్క పరిచయాలు, ఎన్నో పరిచయాలు జరుగుతూ ఉంటాయి ఎంతో మందితో. క్రమేపీ ఆ వారియర్ మెంటాలిటీ, ఆ ముముక్షు తత్వాన్ని కల్పించటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక వారియర్‌గా ఉండే వ్యక్తి వారియర్ అంటే ఎవరు? ముముక్షువు. ముముక్షువు అంటే సాధకుడు. ఆ సాధకుడు యొక్క తత్వం ఎలా ఉండాలి? అంతరంగంలో ఆ సీరియస్‌నెస్ ఉండాలి. దీనికి ప్రధానంగా మనకి ఒక దాంట్లో చెప్తారు. ఏం జెప్తారు? భజగోవిందం అనే దాంట్లో భజగోవిందం అనే శ్లోకం ఉంది గదా మాస్టర్స్. ఆ భజగోవిందంలో అందరికీ తెలిసిందే అనుకుంటాను. భజగోవిందం అనేది బుక్ గూడా ఉంది మనకి పత్రిజీ గారు ఇచ్చిన బుక్కు. అది ఒక్కొక్క పద్యానికి, ఒక్కొక్క శ్లోకానికి ఆ అర్థాలు రాసుంటారు భజగోవిందంలో. శంకరాచార్యులు వారు చెప్పిన శ్లోకాలన్నమాట అవి. ఆ శ్లోకాలలో మనకి ఉంది గదా! ఎగ్జాంపుల్‌గా యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన సంగ విహీనః యస్య బ్రహ్మాణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఓకే. అంటే దాంట్లో అక్కడ అర్థం ఏమిచ్చాడు మనకప్పుడు దాంట్లో ఆ యొక్క భజగోవిందం అనే దాంట్లో యోగము అనుష్ఠించినా గాని, భోగము అనుభవించినా గాని, సమూహంలో నివసించిన, ఏకాంతంలో కాలం గడిపినా గాని
ఎవరి మనసైతే ఆ యొక్క బ్రహ్మ పదార్థంతో సదా రమిస్తూ ఉంటుందో, ఓకే. ఎవరి మనసైతే ఆ బ్రహ్మ పదార్థంతో సదా అంటే ఆల్వేస్ రమిస్తూ ఉండటం. రమిస్తూ ఉండటం అంటే మీకు ఐడియా ఉంది గదా! రమించటం. ఆ యొక్క తన్మయత్వం. ఓకే. ఆ తన్మయత్వంతో ఎప్పుడైతే ఉంటుందో, ఆ యొక్క ఆహ్, మనసు ఆ బ్రహ్మ పదార్థంతో, అప్పుడు అతనేంటంటే, ఆ నిజమైన ఆనందాన్ని, నిజమైన ఒక ఆనందానుభూతుల్ని పొందగలుగుతాడు మాస్టర్స్. లేకపోతే అతను అక్కడ పొందలేడు. నిజమైన ఆనందము, నిజమైన అనుభూతిని పొందలేడు ఆ వ్యక్తి. ఎప్పుడు పొందగలుగుతాడు? ఎప్పుడైతే తను ధ్యానంలో ఆ బ్రహ్మానందం స్థితిలోకి వెళ్లి రమిస్తూ ఉంటాడు. ఆ బ్రహ్మానంద స్థితిలో ఉండే వ్యక్తి ఆ బ్రహ్మ పదార్థంతో రమిస్తూ ఉంటాడు. బ్రహ్మం ఏంటి? ఆ జ్ఞానమే బ్రహ్మం. ఓకే. ఆ జ్ఞానంతో రమిస్తూ ఉంటాడు. ఆ జ్ఞానంతో అట్లా తన్మయత్వం అయిపోయి ఉంటాడు అంటే, అప్పుడు ఏ సమస్యొచ్చినా ఆ జ్ఞానాన్ని అవలంబించి అక్కడ దాని నుంచి బయటపడతాడు. ఒక వారియర్ ఏ విధంగా, ఒక సైనికుడు ఒక శత్రువు వస్తే రెడీగా ఉండి తను ఆహ్, రెడీగా ఆ శత్రువుని ఎదుర్కొనే ధైర్యంతో ఉంటాడో, అలా ఒక వారియర్ లాగా మనం ఉండాలి. ఎప్పుడు కూడా ఆ యొక్క ధ్యానంలో ధ్యాన సాధన అనేది వదలకూడదు మనము. ఆ ధ్యాన సాధనకి జ్ఞానాన్ని జోడించాలి. ఓకే. జ్ఞానాన్ని జోడిస్తూ అంటే ఎవరి చిత్తంలో ఆ యొక్క జ్ఞానాన్ని జోడించి అంటే నువ్వు జ్ఞానంతో ఎలా ఉండాలి అంటే రమిస్తూ ఉండాలి జ్ఞానంతో. నీ చిత్తంలో ఆ బ్రహ్మంలో ఆ బ్రహ్మంతో రమిస్తూ ఉండాలి. నీ చిత్తమంతా జ్ఞానంతో నిండిపోయి ఉండాలి. నిండిపోయి నువ్వు ఆ యొక్క బ్రహ్మంతో రమిస్తూ ఉంటుందో, అలాంటి వాడు ఎప్పుడైతే ఆ విధంగా రమిస్తూ ఉంటాడో, అప్పుడు అలాంటి వాడు యోగర తుదైతేనేం. ఓకే. అంటే యోగవంతుడవుతాడు. అక్కడ భోగాన్ని అనుభవిస్తాడు. ఏం భోగాన్ని అనుభవిస్తాడు? ఆనందం అనే ఆ భోగాన్ని అనుభవిస్తాడు. అంటే యోగవంతుడైనా, భోగవంతుడైనా, సంఘవంతుడైనా, సంఘ విహీనుడైతేనేం ఎవరైనా సరే అతనెప్పుడు కూడా ఆ బ్రహ్మానంద సాగరంలో అంటే బ్రహ్మానందం అనే ఆ సముద్రంలో తేలి ఆడుతూనే ఉంటాడు అప్పుడు. ఆనందాన్ని విడనాడడు. ఏమంటే ఎప్పుడైతే ఆ యొక్క చిత్తంలో ఆ జ్ఞానం అనేది తగ్గొద్దో, జ్ఞానం ఉందనుకోండి, సంపూర్ణ జ్ఞానం కలిగిన వ్యక్తి ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా పడిపోడు. అంటే అక్కడ అసంపూర్ణ జ్ఞానంలో ఉన్నాడు ఆ సాధకుడు. ఇప్పటిదాకా బానే ఉన్నాను. నాకు ఇదిగో సడెన్‌గా ఈ సిట్యుయేషన్ వచ్చింది. ఆ సిట్యుయేషన్ వచ్చేటప్పటికి పడిపోయాను అంటే, నువ్వు సంపూర్ణ జ్ఞానంతో లేవు. సంపూర్ణ జ్ఞానంతో రమించే ఆ బ్రహ్మ జ్ఞానంతో రమించే వ్యక్తి, ఆ ఆనందంలో డోలలాడే వ్యక్తి అలా పడిపోడు. ఆ జ్ఞానాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటాడు. ఎక్కడ ఏ జ్ఞానాన్ని ఉపయోగించాలో ఆ జ్ఞానాన్ని. అంతే కదా! వారియర్ ఏం చేస్తాడు? ఆ సైనికుడు ఏం చేస్తాడు? ఎప్పుడు గన్ వాడాలి, ఎప్పుడు ఆహ్, ఇది రైఫిల్స్ వాడాలి, ఎప్పుడు ఆ ఫిరంగులు వాడాలి. ఆ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ఫిరంగి వాడాల్సిన దగ్గర ఫిరంగి వాడతాడు. అంటే అనేక ఉంటాయి గదా! వాళ్ళకి ఇన్‌స్ట్రుమెంట్స్ ఎన్నో ఉంటాయి గదా! సైనికులకి. ఎక్కడ ఏది వాడాలో అది వాడతారు వాళ్ళు. అది వాడాలి అంటే ఆ సైనికుడికి ముందు ఆ జ్ఞానం ఉండాలి గదా! ఏ సమస్యొచ్చినప్పుడు, ఎలాంటి శత్రువొచ్చినప్పుడు, ఆ శత్రువుని ఫలానా శత్రువుని ఏ విధంగా ఎదుర్కోవాలి? ఇదిగో ఈ విధంగా వచ్చాడు ఈ శత్రువు. ఈ విధంగా అప్పుడు ఏ వెపన్‌ని వాడాలి? అనే ఒక అవగాహన
ఆ యొక్క వారియర్‌లో ఉండాలి. మనం గూడా మనకొక సిట్యుయేషన్ ఒచ్చినా గూడా అంటే నువ్వు యోగివైనా, భోగంతో ఉన్న ఒక సంఘం విహీనుడివైనా, సంఘంతో కలిసి ఉన్నా, ఎప్పుడైనా సరే నువ్వు నిరంతరం నిత్యం ఆ బ్రహ్మానందంలో, ఆ బ్రహ్మానంద సాగరంలో నువ్వు తేలియాడుతూ ఉండాలి. అప్పుడే నువ్వు ఒక వారియర్‌గా నీ జీవితాన్ని నువ్వు గెలవగలుగుతావు. నీ మీద నువ్వు ముందు గెలిస్తే, అప్పుడు నువ్వు ఈ యొక్క సంఘంలో గెలవగలుగుతావు. అప్పుడు నువ్వు ఆ దైవ సామ్రాజ్యాన్ని చేరుకోగలుగుతావు. ఓకే. అంటే మనం ఇప్పుడు మనిషి యోగిగా ఉన్నా, భోగిగా ఉన్నా, సంఘంలో ఉన్నా, అందరితో కలిసి ఉన్నా, లేదు ఏకాకిగా ఉన్నా గూడా, ఇవన్నీ గూడా ముఖ్యమైన విషయాలు మాస్టర్స్. ఎంతో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇవన్నీ గూడా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఒత్తిడులు నీకు కలిగినా, వాటిల్లో మునిగిపోకుండా, ఆత్మజ్ఞానంతో సదా ఎవరైతే జీవిస్తూ ఉంటారో, వాళ్ళే నిజమైన ఆనందమయులు. ఓకే. వాళ్ళకే ఎప్పుడు కూడా ఆనందం, ఆనందం, ఆనందం. వాళ్ళకేముంటుంది? ఎప్పుడు కూడా దుఃఖమనేది ఉండదు. దుఃఖరాహిత్య స్థితిలో ఉంటారు వాళ్ళెప్పుడు కూడా. ఆనందం, ఆనందం, ఆనందంలోనే ఉంటారు. ఓకే. అంటే బాహ్యంగా ఎలా ఉన్నాది, ఎలా ఉన్నామనేది కాదు మాస్టర్స్. అంతరంగంలో ఎలా ఉన్నాము అనేది ముఖ్యం. నువ్వు బాహ్యంగా ఎలా ఉన్నావనే దానికంటే, మనకి వారియర్, నాన్ వారియర్ సబ్జెక్ట్‌లో ఏం చెప్తున్నారంటే మెయిన్‌గా, నువ్వు బాహ్యంలో ఎలా ఉన్నావు అనేది ముఖ్యం కాదు. నీ అంతరంగంలో ఎలా ఉన్నావు అదే ముఖ్యము. నీ అంతరంగంలో ఇప్పుడు మనము మౌనం వహించాలి, మౌనం అనే టాబ్లెట్ వెయ్యాలి అంటారు మనకి. మరి మౌనం ఎక్కడుండాలి అంటే, మన యొక్క మైండ్‌లో మౌనం ఉండాలి మాస్టర్స్. మన మనసులో మౌనం ఉండాలి. మనసులో మౌనం. ఆ మనసులో మౌనం ఉందనుకోండి, అప్పుడు నువ్వు సగం గెలిచేసినట్లే. అప్పుడు ఆటోమేటిక్‌గా నీ మాట, నీ యొక్క ప్రవర్తన అన్నీ గూడా కరెక్ట్‌గా వచ్చేస్తాయి మాస్టర్స్. ఆ మనసులో ఎప్పుడైతే అలజడి, అల్లకల్లోలం ఉంటుందో, నువ్వు ఎంత బాహ్యంలో ఎంత ప్రయత్నాలు చేసినా గూడా అవి రాణించవు. సో, అందుకని నీకు బాహ్యంలో కంటే గూడా నీ అంతరంగంలో నువ్వెలా ఉన్నావు? అంతరంగ శుద్ధిని కలిగి ఉన్నావా లేదా? అది మాస్టర్స్. ఆత్మస్ఫూర్తి సదా కలిగి ఉండాలి మనం. అలా కలిగి ఉండాలంటే ఒకటే మార్గం. ఆ మార్గం ఏంటి? మనకందరికీ తెలిసిందే. అయమాత్మ బ్రహ్మ అనేది తెలుసుకున్నామంటే అంటే ఆ మార్గం ఏంటి? ధ్యానం. ఆ ధ్యానాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అయమాత్మ బ్రహ్మ అనే స్థితిలో మనం ఎప్పుడు జీవిస్తామో ఆటోమేటిక్‌గా మనం ఒక వారియర్‌గా ఉండగలుగుతాము. మన అంతరంగంలోని అంతరశుద్ధి ఆత్మస్ఫూర్తితో నేను ఆత్మని, నేను ఈ శరీరం కాదు, ఈ మనసు కాదు, ఈ బుద్ధి కాదు, నేను ఆత్మ పదార్థాన్ని, ఉన్నదంతా గూడా ఏకత్వమే, ద్వంద్వం లేదు అనేది తెలియజేస్తుంది మనకి ఈ 2 టాబ్లెట్స్. ఈ 2 టాబ్లెట్స్‌లో వారియర్, నాన్ వారియర్. ఈ వారియర్, నాన్ వారియర్ అనే ఈ 2 ఈ 2 ద్వంద్వం ఇవి. ద్వంద్వాలుంటాయి దీంట్లో మొత్తం. ఏకత్వం నుంచే ద్వంద్వం గూడా వచ్చింది. ఈ ద్వంద్వత్వంలో మనం ఉంటూ ఉంటాము. ఆ ద్వంద్వత్వం నుంచి మనము ఏకత్వంలోకి పోవాలి అనేది మనకి ఈ ద్వంద్వాలు సూచిస్తాయి. అంటే ఈ ద్వంద్వత్వంలో ఈ యొక్క 2 టాబ్లెట్స్‌లో ఏముంటాయి అంటే అదృష్టం, దురదృష్టం, మంచి, చెడు, వారియర్, నాన్ వారియర్, పగలు, రాత్రి ఇలా ద్వంద్వాలే ఉంటాయి. కానీ నువ్వు వారియర్‌గా ఉన్నావా? నిన్ను నువ్వు నాన్ వారియర్‌గా ఉన్నావనుకో,
నేనిక్కడ వీళ్ళు చెప్పిన దీన్ని బట్టి నేను నాన్ వారియర్‌గా ఉన్నాను. నేను వారియర్‌గా ఎదగాలి. నన్ను నేను వారియర్‌గా ఎదిగించుకోవాలి అనే అవగాహన మనకి దీంట్లో ఈ సబ్జెక్ట్‌లో వస్తుంది. ఓకే. అంటే ఎప్పుడైతే నిన్ను నువ్వు పెంపొందించుకోవాలి అనుకుంటేనే, నీ అంతరంగంలో ఆ జ్ఞానాన్ని నువ్వు తీసుకున్న జ్ఞానంతో నువ్వు ఆ జ్ఞానంతో జీవించాలనుకుంటేనే, ఏదోలే విన్నాంలే వదిలేసాము. వింటూనే ఉన్నాం. మేము గూడా చేస్తూనే ఉన్నాం. అననే ధోరణిలో నువ్వున్నావు అంటే, నీ అంతరంగంలో ఆ పట్టుదల, ఆ యొక్క సైనికుల్లో ఉండాల్సిన ఆ పటుత్వము అది లేదు. అప్పుడు మనల్ని మనం గుర్తించుకోవాలి. నేనే స్థితిలో ఉన్నాను. ఓకే. నేనిప్పుడు నాన్ వారియర్‌గా ఉన్నాను. వీళ్ళు చెప్పిన ఈ యొక్క కండిషన్స్‌ని బట్టి నేను నాన్ వారియర్‌గున్నానా? వారియర్‌గున్నానా? అని మనల్ని మనం చెక్ చేసుకోవటానికి పనికొస్తాయి ఈ 2 టాబ్లెట్స్. చెక్ చేసుకొని మనం వారియర్‌గా ఉండాల్సిన దగ్గర వారియర్‌గా ఉంటూ, నాన్ వారియర్‌గా ఉండాల్సిన దగ్గర నాన్ వారియర్‌గా ఉంటూ, మనల్ని మనము మన ఆత్మ స్ఫూర్తితో నేను ఆత్మ పదార్థాన్ని అననే ఆ స్ఫూర్తితో నేను ఈ కాదు, మనసు కాదు, బుద్ధి కాదు. నేను ఆత్మ పదార్థాన్ని. మిగతా వాళ్ళందరూ కూడా దైవ సమానులే. అందరూ ఆత్మ పదార్థాలే. అందరూ దైవాలే. ప్రతి ఒక్కరూ దైవ స్వరూపమే అనే ఒక దృష్టికోణంతో ఆ దృష్టితో మనం చూస్తూ, ఆ ఆత్మ స్ఫూర్తిని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, మనకి వీటన్నిటికి ఆత్మ స్ఫూర్తిని మనం కలిగి ఉండాలి అంటే దానికి ఏకైక మార్గం ధ్యాన మార్గం. సో, మనం నిరంతరం ధ్యానం చేసుకుంటూ, ఏదో ఈరోజు చేశాము, ఇంక వీలు గాలేదు, ఇంకొక రోజు చేద్దాంలే, ఈరోజు ఇప్పుడు మనము కొంతమందిని చూస్తూ ఉంటాం. మేడం ఈరోజు నాకు చేయటానికి కుదరలేదండి. ఈరోజు ఆ పని పడింది, ఈ పని పడింది అంటారు. ఓకే. మరి అప్పుడు అక్కడ నువ్వు వారియర్‌గా ఉన్నట్లా? నువ్వు ఒక రోజు చేసి 10 రోజులు చేయకపోతే అక్కడ వారియర్ కాదుగా. మనం నిరంతరం ఆత్మస్ఫూర్తితో జీవించగలగాలి. ఆ ఆత్మ జ్ఞానాన్ని మనం ఆత్మకు అందిస్తూ, దాన్ని సాధనలో పెట్టుకుంటూ ఒక సాధకుడిగా భయము, అసంపూర్ణ జ్ఞానం, ముముక్షువుకి 4 శత్రువులు భయం, అసంపూర్ణ జ్ఞానం, అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక బద్ధకంలో పడిపోకుండా మనల్ని మనం నిరంతరం అలర్ట్‌గా ఆ యొక్క సైనికుడు ఏ విధంగా అయితే తనను తాను అలర్ట్‌గా ఉంచుకుంటాడో, అలా మనం అలర్ట్‌గా ఉంటూ నిరంతర ధ్యాన సాధనతో మనం ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు మనం వారియర్స్‌గా ఉంటాము. మన జోలికి ఏ అనారోగ్యము రాదు. ఓకే. సో, మనకి అనారోగ్యాలు వచ్చినప్పుడు మనం అలర్ట్ అయ్యేదానికంటే, లేని వాళ్ళు గూడా నాకిప్పుడు ఏ అనారోగ్యం లేదు గదా! నేనెందుకు ధ్యానం చేయాలి? నేనెందుకు ఈ జ్ఞానాన్నంతా అవలంబించాలి అనుకుంటే, నువ్వు వచ్చిన తర్వాత బాగు చేసుకునే దానికంటే, రాకముందు నుంచే నువ్వొక వారియర్‌లాగా అంటే యుద్ధం వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఆ అవతల శత్రువులొచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకున్నాడనుకోండి సైనికుడు. అనుకోని పడుకొని నిద్రపోతున్నాడనుకోండి, అవతల వాడొచ్చి షూట్ చేసి వెళ్ళిపోతాడు గదా! సో, అలాంటి అవకాశాలుంటాయి కాబట్టి మనము నిరంతర వారియర్‌గా, నిరంతరము ఒక సాధకుడుగా మనము ఆత్మస్ఫూర్తితో ఆ ధ్యాన మార్గంలో నడుద్దాం మాస్టర్స్. ఆ ధ్యానాన్ని, ఈ యొక్క జ్ఞానాన్ని అందుకుంటూ అద్భుతమైన ఈ యొక్క అవకాశాన్ని మనకు అందజేసిన ఈ యొక్క ధ్యాన జగత్తు టీమ్‌కందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందజేసిన స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ ద్వారా ఆహ్, జీకే సార్ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, పత్రి సార్‌కి గూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క సెషన్‌ని ముగించుకుందాం. థాంక్ యూ సో మచ్.